సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. మీరు అత్యంత స్ట్రగుల్ పడిన సమయం ఈ 98 లక్షల కథ నాకు ఇంకా అసలు బుర్రకెక్కట్లేదు. బాగా నాకు కూడా కోపంగా ఉంది. నాకే అన్ని విసిరేలే ఉంది. మీరు అంటే మీకు అంతమంది కొట్టారంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, డబ్బులు పోగొట్టుకోవడం ఒకటి. రెండోది, మనం ఇంత కోల్పోయాము, మన ఇంతమంది మోసం చేస్తారనే ఫీలింగ్ ఎవరు తట్టుకోలేరు. అవును, ఆ కసి. నేను అదే ఆ కసిలోంచి నన్ను మోసం చేసిన వాడిని ఇంకా ప్రేమగా పలకరిస్తాను నేను ఇప్పుడు. ఇంకా వాళ్ళు వచ్చి ఉన్నారు కదా, నేను ఇంకా బతికే ఉన్నాగా. మీరు ఓకే వాళ్ళు వచ్చి ఉంటారు. నేను అదే చెప్పాను ఇందాక. రాసినప్పుడు కొంతమంది ఒరే ఫ్రెండ్సే, కొంతమంది ఇంకోటి వాళ్ళైనా, లేకపోతే అవకాశాల్లో నన్ను అవమానాలు చేసినా ఏం చేసినా కానీ. ఇప్పుడు నేను మధ్యలో ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తా ఉన్నప్పుడు నాకు ఫిల్మ్ డైరెక్షన్ అవకాశం వచ్చింది. అది నేను ప్రమోషన్ అనుకున్నా. నేల మించి వచ్చాము, ఫస్ట్ ఫ్లోర్ టెలివిజన్ ఉంది, సెకండ్ ఫ్లోర్ ఫిల్మ్ వచ్చింది. సెకండ్ ఫ్లోర్ వరకు వచ్చాం కాబట్టి పడితే ఫస్ట్ ఫ్లోర్లో కదా పడతాం, ఏం పర్లేదులే అని చేశా. కానీ సెకండ్ ఫ్లోర్ నుంచి పడితే భూమి ఆకర్షణ శక్తికి పాతాళానికి పోతామని తెలియదు మనకి. పడిపోవడం జరిగింది. అప్పుడు నీలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా దగ్గర నన్ను గుర్తుపడతారు, లేకపోతే నాకు గౌరవిస్తారు, నన్ను అభిమానిస్తారు అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే నాన్న భేషవరా, అరే ఊరే అనలేం అవతల. అలాంటప్పుడు ఏంటి ఈ ఫెండర్లో చూసి ఫోటోలు దిగటం డైరెక్షన్ అంటే, ఆ ట్రాలీ చుట్టూరు ఎలా ఉండదు, అదే డైరెక్షన్ అంటే అని ఎక్సెక్కాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బాధపడాలి, తప్పదు. అంచేత వెళ్ళలేము. అందుకనే ఈ ఒరే అనే పదానికి ఇండస్ట్రీలో డార్లింగ్ అనే మాటను కనిపెట్టడం ఇన్ ద సెన్స్ వాడుకలో పెట్టింది నేను. అంటే మరీ ఒరే అని అలా అసహ్యంగా అనుకుని నా దగ్గర పనిచేసిన పిల్లలు 26 మంది ఫిల్మ్ డైరెక్టర్లు ఈరోజు ఉన్నారు నా దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసిన పిల్లలు. వీళ్ళల్లో కొంతమంది కోట్లు తీసుకుంటున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ మీకు జరగలేదా న్యాయం? నేను వెళ్ళి ఒరే అనలేను, నన్ను ఒరే అంటాడేమో అని అతను భయం. అతని ఆ భయానికి ఎందుకు అతను అలాగ ఉండని అని మనం వెళ్ళి డార్లింగ్ అనే మాట కనిపెట్టి నా అసిస్టెంట్లకి, లేకపోతే నేను ఎవరికైతే సర్వీసులు చేశానో హెల్పే చేశానో వాళ్ళందరినీ ఆ డార్లింగ్ అని పిలవటం వల్ల అలాగల్లి అది చివరికి పూరి దాన్ని ఓన్ చేసుకొని డార్లింగ్ అని అతనికి మన ప్రభాస్ చేసి, అదే ప్రభాస్ గారి డార్లింగ్. ఆ మాట నేనే. ఎందుకంటే అంత విస్తృతంగా నా దగ్గర సహాయం చేసిన వాళ్ళు, నేను సహాయం చేసిన వాళ్ళు, నేను హెల్ప్ చేసిన వాళ్ళు, నేను పెంచిన మొక్కలు అంత విస్తృతంగా పెరిగారు కాబట్టి నాకు. సో మీరు సినిమా డైరెక్షన్ చేయడం అనేది మీకు బెడిసి కొట్టింది బాగా. అంతేగా, అంతే. కారణం ఏంటంటారు సార్? అది సక్సెస్ అవ్వలేదుగా. ఏమనుకో, హ్యాపీ కూర్చోండి, కంఫర్టబుల్గా కూర్చోండి అమ్మా. అయితే అంతే, అది సక్సెస్ కొడితే ఏముంది. ఇప్పుడు అది 100 రోజుల సినిమా ఆడింది అనుకోమ్మా, నా జీవితం వేరు కదా. అది 1 వీక్ ఆడింది కాబట్టి కదా మనం. దాని చావు కూడా బోల్డ్ మంది వస్తున్నారు కదా అలా సక్సెస్ కాని వాళ్ళు. 2వ సినిమా అటెంప్ట్ చేస్తున్నారు, 3వ సినిమా అటెంప్ట్ చేస్తున్నారు. అలాగా నాకు 16 కథలు చేసుకున్నాను. ఈవెన్ అక్కినేని నాగార్జున గారి దగ్గర నుంచి ఆలీ వరకు. ఒక నాగార్జున గారి దగ్గర బావా ఎ లవబుల్ మ్యాన్ ఓన్లీ నాగార్జున 1.5 years ఆ కథ. దాని మీద తిరుగుతూనే ఉన్నాం. బ్రహ్మానందం గారితో సిటీ లైట్స్ సైలెంట్ మూవీ, దాంతో అలా తిరుగుతూనే ఉన్నాం. ఇంకోళ్ళు ఎవరితోనో బాబుమాన్ గారు అబ్బాయితో ఏదో చేయాలని బాబుమాన్ గారితో వారితో అలా తిరిగాం. హీరోలు ఎవరు ఇవ్వట్లేదు, వెంకటేష్ బాబుతో ఏదో అట్లా తిరిగాం. అంటే ఇవన్నీ సంవత్సరం, 6 నెలలు, 8 నెలలు ప్రాసెస్ ఉంటుంది. ఎంత జీవితం ఉంటుంది. హీరోలు ఎవరు ఇవ్వట్లేదని రమ్యకృష్ణ గారితో గజ్జల గుర్రం అనే ఒక కథ. హీరో కమెడియన్స్ రమ్యకృష్ణ గారు, అదొక 2 years అంత ప్రాసెస్ అవుతుంది. సో ఆ ప్రయత్నాలు నేను ఏది మానుకోలేదు, ఆపుకోలేదు. కానీ ఇంకా కొన్నాళ్ళ తర్వాత, అంటే ఈ మనం సైతం వచ్చే ముందు వరకు ప్రయత్నం అనేది ఎప్పుడు ఆ క్రియేటివ్. ఇప్పటికీ నేను ఎప్పుడైనా రాత్రి నిద్ర పట్టకపోతే చక్కగా కూర్చొని మంచిది ఏదైనా రాసుకుంటూ కూర్చుంటా. అంటే దాని ప్రయత్నము, దాని జీవితము ఉంది, అవకాశం అనేది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే అది రాసుకుంటూ మీ రోల్స్ మీరు వేసుకుంటూ మనం సైతం నడిపించుకుంటూ అలా సాగుతుంది. అంతేనమ్మా. సార్ మీకు అచ్యుత్ గారు మంచి మిత్రులు కదా. మా నాన్నగారి సీరియల్లో హీరో అయిన అన్వేషిత. అవును. ఆయన సడన్ గా చనిపోవడం చాలా బాధ కలిగించింది చాలా మందికి. ఎలా జరిగింది సార్ అంతా? అంటే అతను కష్టాల్లో ఉన్నారా? ఆరోగ్యాన్ని కేర్ చేసేవాడు కదా. కష్టాలు అనేది ఏం లేదు, అతను కంఫర్టబుల్గానే ఉన్నాడు. బట్ ఏంటంటే ఆరోగ్యాన్ని అసలు పట్టించుకునేవాడు కాదమ్మా అతను. అంటే ఇప్పుడు సపోజ్ కూర్చున్నాం అనుకో, మిరపకాయ బజ్జీలు తినేవాళ్ళం, 4 ప్లేట్లు తెచ్చారనుకో,
2 ప్లేట్లు నా దగ్గర, 2 ప్లేట్లు వాడి దగ్గర ఉంటాయి కదా, నాకు ఒకటే పెట్టేవాడు. ఓ మేమిద్దరం మిరపకాయ బజ్జీలు తిన్నామనేవాడు. వెన్న, జీడిపప్పు, లేకపోతే ఇంకోటి స్వీట్లు, అది అంటే వాళ్ళకి అలా ఇష్టం. చల్లటి కూల్ డ్రింక్, చల్లటి వాటర్ కూడా చాలా డేంజర్ అమ్మా ఇప్పుడు. చల్లటి కూల్ డ్రింక్ తాగేవాడు. అట్లా ప్రెషర్స్ ఉంటాయి కదా. అతను వినైల్ ప్రింటింగ్ ఒక కంపెనీ ఏదో అనుకున్నాడు ఫ్రెండ్ తోటి, న్యూజివీడ్ అతను. అందులో కొంచెం 24 అనేవాడు. 24 లక్షలు అంతా అప్పుడు అప్పు అయ్యాడని ఆవిడ చెప్పాడు. మాకు చెప్పలేదు అది. 24 లక్షలు అప్పుడు ఎవరు అప్పయ్యారు? ఈయనే అప్పయ్యారా అని తెచ్చాడు. ఆ ప్రాసెస్కి తీసుకొచ్చాడని చెప్పేవాడు. మేము అంతలో న్యూజివీడ్ వెళ్ళాం. ఆ ఫ్రెండ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నాడో అతనిది ఏదో షాప్ ఓపెనింగ్, అక్కడికి కూడా వెళ్ళాం మేము. బట్ ఆ తర్వాత వచ్చి సడన్గా గాంధీ అని ఫ్రెండ్ వచ్చి ఇట్లా యశోదలో చేరాడు అన్నయ్య రాత్రి. వెళ్ళినప్పుడు చచ్చిపోయాడు. షాక్ అయి ఉంటారు మీరు. లైఫ్ బాబా అంటే జీవితం ఇంత తాత్కాలికం. చాలా 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 చాలా. ఎందుకంటే మామూలు ఒక స్నేహితుడిగా, ఒక మంచి స్నేహితుడిగా అతను చనిపోవటం ఒక బాధ అయితే, అప్పుడు మేము కలిసి నాగేశ్వరరావు గారి సీరియల్ నేను వచ్చితే స్టార్ట్ చేసాం. నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి మేము ఇద్దరమే స్టార్ట్ చేస్తే ఇంకొక 2 ఫ్రెండ్స్ చేరారు. తర్వాత ఆ సీరియల్ ఎండింగ్ వచ్చినప్పటికి ఆర్థికంగా కూడా చాలా దెబ్బతినేసాం మేము. వీడు చచ్చిపోవటం, ఇతను దాంతో చాలా, అంటే అదొక ఫేజ్ అనమాట. రోడ్డు మీదకి వచ్చేసిన ఫేజ్లో అదొకటి. సినిమా ఫెయిల్యూర్ తర్వాత మట్టి మనిషి ఒకటి. అక్కినేని నాగేశ్వరరావు గారు నాకెందుకంత ఆయన అంటే అంత గౌరవం, అభిమానం, ప్రేమ, ఒక పేరింట్లో ఒక తల్లిలాగా అతను ఎందుకు చూస్తానంటే ఆయన ఫోన్ చేశాడు నాకు ఇంటికి. నేను నాగేశ్వరరావు మాట్లాడుతాను. ఏ నాగేశ్వరరావు మా ఆవిడకి అక్కినేని నాగేశ్వరరావు సార్ ఒక్క నిమిషం అండి. సార్ ఏం సార్ ఇట్లా మా వైఫ్ తెలియక ఏమనుకోవచ్చు, మీతో మాట్లాడాలి, నేను ఇప్పుడే తోట నుంచి వచ్చాను, మీ దగ్గర సమయం ఉంటే వస్తారా? 5 మినిట్స్లో ఇంటికి వెళ్ళా. మీరు మంచివాళ్ళని తెలుసు, మీకు సమర్థత ఉందని తెలుసు, మీరు నష్టపోయారని తెలుసు, ఉల్టా మీరు అచ్యుత్ అనేవాడు కూడా మీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. సో మీరు చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారని నాకు తెలుసు. నా జీవితంలో నేను మూకీ నుంచి వచ్చాను కాబట్టి, టెలివిజన్ వచ్చింది కాబట్టి, ఈ ప్రక్రియలో కూడా నేను ఉండాలి నా జీవితం అని నేను అనుకున్నాను. ఒక్క సీరియల్ చేద్దాం అనుకున్నాను, చేశాను. బట్ అతను చనిపోయాడు, మీరు రోడ్డు మీదకి వచ్చారు. మీ దగ్గర డబ్బు ఉంటే ఇంకో సీరియల్ మీకోసం చేసి పెడతాను, చేసుకున్నాను. గ్రేట్ మ్యాన్. వెంటనే నేను ఎస్ సార్ అని, నాకు 2-3 ఫ్రెండ్స్ ఉంటే డబ్బులు పెట్టగలిగిన వాళ్ళు. ఆ రోజుల్లో 5 లక్షల వరకు అవసరం ఉండేది. చెప్తే ఒక 2-3 దగ్గర వర్కౌట్ అవ్వలేదు. 4th ఫ్రెండ్ ఈజ్ రుద్రరాజు రమేష్ అని నా ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి ఎవరెవరో ఫ్రెండ్. అమ్మని అడిగి చెప్తారా? అమ్మ ఏంట్రా ఎంత కావాలని? అమ్మ మొదటి రూపాయి వెనక్కి రావాలంటే 24 లక్షలు పెట్టాలమ్మా. ఎంత టైం ఉందిరా? మీ ఇష్టం అమ్మ. సార్ అయితే ఓకే అన్నారు. సరేరా 15 రోజుల్లో అని ఓ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి 15 రోజుల్లో 24 లక్షలు వేసింది.